కొంచెం ఎందుకు రానా అన్న బాబీ వైర్ తీసుకో కింద మక్తల్ తాలూకాలో జూరాల ప్రవహిస్తున్న దాన్ని బట్టి చూస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది బట్టి చూస్తే ఇక్కడ పొంతన లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి జూరాలను చూస్తా ఉన్నాం. దాదాపు 49-50 ఏళ్లకు వచ్చింది జూరాల గట్టి. అది ఏ విధంగా అప్పుడున్న సీమాంధ్రాలు ఏ విధంగా దాన్ని నష్టం చేసిరో మీకు అందరికీ తెలుసు. మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా తెలుసు. దాంట్లో నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు కదా పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ మాట్లాడతాడు. కొంచెం మన ఇంగిత జ్ఞానం ఉండాలి. అది ఉన్నదే 4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, దానిలో 3 లైవ్ ఉంటుంది. దాని నుంచి ఇక్కడ నుంచి పాలమూరు తీసుకుపోయి ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని అంతా పూర్తి చేయొచ్చని మాట్లాడతాడు. కానీ ఎంత దురదృష్టం అంటే నీళ్లు ఎట్లా వస్తాయి, ఎట్లా ఓడిచి పట్టుకున్నారనేది మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చేసిన బిజినెస్ కానీ ఎక్కడ వ్యవసాయం చేసినంత కనపడదు. కానీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినారని చెప్తాడు. కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఈరోజు జూరాలలో ఎంతో మంది 2014లో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ముందర పెడితే మన కేసీఆర్ గారు దాన్ని రీడిజైన్ చేసి దాన్ని మళ్ళా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకొని ఈరోజు కర్వేన వరకు నీళ్లు తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. దాని కింద దాదాపు 12 నుంచి 14 లక్షల ఆయకట్టు రావడం జరుగుతూ ఉంది. అది పక్కా పెట్టి ఈరోజు మేము చేసిన తప్పే, కేసీఆర్ చేసిన తప్పే, దాంట్లో ఎన్నో మాట్లాడుతున్నాడు. కానీ తనకు వాస్తవంగా చెప్పాలంటే ఉన్న మా ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఆయనకు సబ్జెక్ట్ లేని మంచి వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు ఏదో ఏవియేషన్ మంత్రి ఇచ్చింటే బాగుంటుండే. కానీ ఆయనకు ఇరిగేషన్ సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. ఆయన ఏం మాట్లాడుతుండే ఆయనకే తెలియదు. ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన చెప్పిన ఏవైతే చదువుతున్నాడో అసెంబ్లీలో ఎంత ఇదిగా చదువుతున్నాడంటే పైన ఒక సబ్జెక్ట్ ఉంటే కింద సబ్జెక్ట్ యాడ్ చేసి పని చదువుతున్నాడు. దాంట్లో తప్పిదాలు చూపించడం జరుగుతూ ఉంది. ఆ తప్పిదాలు చక్కగా చదివితే అన్ని తప్పిదాలని చక్కగా బయటపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసినా బయటపడుతుందని ఉద్దేశమే ఆయనకు బయటపడుతున్న ఉద్దేశంతోనా, కేసీఆర్ చేసిన పనులను బయటపడుతున్న ఉద్దేశంతోనా తప్పిదంగా చదివి ఈ రోజు అందరినీ ప్రజలను మభ్య పెట్టడం జరుగుతుంది. ఈవెన్ సభను కూడా తప్పుదోవ పట్టడం జరిగింది. అందుకే దాని ప్రకారంగా ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ గారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి నుంచి ప్రతి ప్రాజెక్టుల దగ్గరికి పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అంతా కూడా రావడం, ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు జూరాలను సందర్శించడం కూడా జరిగింది. ఇప్పటికే జూరాల తిప్పి కొడితే మా అంటే ఇంకో 15 రోజులు నీళ్లు ఉంటాయి కావచ్చు అంతే. ఎందుకంటే అంత దరిద్రంగా దాన్ని మెయింటైన్ చేసిండ్రు. ఇప్పటికి కూడా దాంట్లో ఎంతో సిల్ట్ తీసేది ఉంది. అది తీయకుండా పక్కకు పెట్టకుండా ఏం చేయకుండా ప్రజలకు మటుకు మభ్య పెట్టడం చేయడం జరుగుతూ ఉంది. ఇక దాంట్లో భాగంగా మళ్ళీ కొడంగా నీళ్ళు తీసుకుపోతా అంటాడు. ఎక్కడికి తీసుకుపోతాడో ఎట్లా చేస్తాడో దేవునికి ఎరక. దయచేసి అందుకే మీరందరూ కూడా పాత్రికేయులు కూడా దయచేసి దీన్ని నిగ్గు తేల్చాలే, ప్రజలకు తెలియపరచాలని మీతో తెలియజేస్తూ ఇప్పుడు మన మంత్రివారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నది సొంతంగా ఆస్తులు పోగొట్టుకోరు తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. కృష్ణా 100% 100% బేసిన్, కృష్ణా బేసిన్ ఉన్నటువంటి జిల్లా ఇది. వేరే ఎక్కడ లేదు.
100% కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్ళు కూడా కేటాయించాలి. ఎవరు అడగలేదు అసలు. పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్ర నీళ్లు తీసుకుపోయారు, ఇక్కడ నుంచి కానీ తమిళనాడుకు తీసుకుపోయారు, కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతునే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించాలని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించాలి. ఒక బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయాడు. అరే 100% బేసిన్లో ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించాలని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించింది ఆయన. జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతుంది, మొత్తం మట్టి కనబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నవీ సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాలు మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లా నీళ్ళు తీసుకుపోతారు? జూరాల నుంచి కొలిసాగరం నిండకుండే మోటార్ లాంగ్ చేసేవాడు బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లను ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు దేవుడు తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాళించింది? మీ హయాంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడ ఉందా? ఏ జిల్లాలో ఉందా 18 లక్షల వలసన? 40 లక్షల జనాభాలో. పక్కన ఆర్డీఎస్ భూములు బద్దలు కొట్టినా ఎవరు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవరు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్నా ఎవరు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోవడానికి ఎవరు మాట్లాడలే, చిన్న చీకటి అవుతుందన్నా కూడా ఎవరు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాల కంప్లీట్ కావడం కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి ఏదో వేసుకుంటారు, నీళ్లు కేసులో వేసుకుంటారా? ఇంత కూడా అంకిత జ్ఞానం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేఎల్ఏ కట్టింది. మరి కేఎల్ఏకి ఇవాళ మేము వచ్చిన తర్వాత కేఎల్ఏ నీళ్ళు వచ్చినాయి. ఇది కాదు, వరద వచ్చిన 4 నెలల తర్వాతనే నీళ్లు ఉండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది. జూరాల 210 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు 306 రిజర్వాయర్ 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలలో మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమా ఇది? దివాళా ప్రభుత్వము. ఇంకా కనీసం ఎవరైనా మాట్లాడతారా? అధికారులు ఉన్నారు, ఈఎన్సీలు ఉన్నారు, ఇంజనీర్లు. ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేము చేసాం, డిజైను రిటైర్డ్ ఇంజనీర్లు చేసారు. కనుక్కోండి, 2015లో పాలమూరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2009లో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవో ఇచ్చిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తెచ్చుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాజెక్టులు ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక 5 కోట్ల నిధులు సర్వే కవితే ఇవ్వలేదు. అదే సోమశిల ప్రాజెక్టులు 100 కోట్లు ఇచ్చిండ్రు, సేమ్ ఒకటే రోజు. 5 కోట్లకు ఇచ్చిన జీవో 2 నెలలైనా డబ్బులు రాలేదు. సోమశిలకు 100 కోట్లు వచ్చినాయి. ఆంధ్రలో 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 5 కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ రాలే, కంప్లీట్ రాలే, ఎవరు చేయలే. రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టుగా వస్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు ఉండవు, 2-3 నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి, ఎండిపోతుంది, పైసలన్నీ వృధా అవుతాయి. కింద 306 టీఎంసీలతో శ్రీశైలంలో మన హక్కు, మునిగిపోయిన గ్రామాలు మనవి, శ్రీశైలం కడితే మునిగిపోయిన 30 గ్రామాలు మొత్తం మనవి, మనకు హక్కు ఉంది.
శ్రీశైలంలో మనం నీళ్ళు అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే 67 టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంపెనీ చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 27 కోట్ల ఖర్చు పెట్టి టోటల్ గా 90% రిజర్వాయర్ కంప్లీట్ చేసుకున్నాం. కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ ని పెట్టుకున్నాం. వరల్డ్లో పెద్ద మోటార్ అది. మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇయ్యారా చేత కాదు. కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఎస్ఎల్బీసీలో చనిపోతే కనీసం శవాలు ఎదుర్కోవడం చేత కాదు. ఇంత మంచి ప్రాజెక్టులు మీరు అపరాధాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే రాండి, మా ఎమ్మెల్యే రాండి, చూస్తాం రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలం అవ్వాలి అని చెప్తాడు. చూద్దాం రండి, కాలం అయినా లేదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తగ్గిండ్రా కాలాలు, మీరు తగ్గిండ్రా. మీరు 30 మందికి ఇవ్వలేదు, చనిపోయే శవాలు బయటకు ఇవ్వలేదు, మోటార్ ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. ఇక్కడ 50 లక్షల ఎకరా ఉన్నది, 5 లక్షలు నువ్వు 50 లక్షలు 10 సంవత్సరాల్లో. ఇవాళ మళ్ళా మా పెద్ద రైతు పెళ్లికో పిల్ల సభలకు ఒక ఎకరం అమ్ముతుంటే తీసుకొని నాతులు పాలమూరు దివాళా చూపిస్తారు. మళ్ళా మీరా మాట్లాడేది? జీవనాలను తీసుకుంటారా? ఇవాళ ముఖ్యమంత్రి గారి జిల్లా కాన్స్టిట్యున్సీకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పెట్టిండ్రు. చూద్దాం అది నిండుతుందో, అది నిండుతుందా చూడండి. బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నింటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది. సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే మీకు వదిలేస్తున్నాం. కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మొత్తం కూడా జూరాల మాత్రం తప్పు. కావాలంటే మీరు వినండి, మీ అందరు మేము వస్తాం, ఒక రోజు మొత్తం మీ అందరు తిరుగుతాం. ఇక్కడ శ్రీశైలం చూద్దాం, జూరాల చూద్దాం, అన్ని రిజర్వాయర్ చూద్దాం, కట్టిన రిజర్వాయర్ చూద్దాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే ఉండి వెళ్ళిపోతాం, మేము ఎక్కడైనా బతుకుతాం. మేము మా గురించి కాదు, మా తపన పాలమూరు జిల్లా గురించి మేమందరం కూడా కొట్లాడింది తెలంగాణ నుంచి, మా గురించి కాదు, తెలంగాణ ప్రజల గురించి, పాలమూరు ప్రజల గురించి. మేము జైల్లో ఉంది తెలంగాణ రాష్ట్రం గురించి, మా జిల్లా బాగు గురించి. మేము మళ్ళీ ఇక్కడ వచ్చి కొట్లాడుతున్న ఈ జిల్లా అంటే మేము ఈ జిల్లాను బాగు చేయాలని. మేము 10 సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలకు తెలుసు, ఎన్ని ఎకరాలు పంట ఉందో పాలమూరు ప్రజలకు తెలుసు, కరెంట్ ఎట్లా వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు, పాలమూరు రైతులకు తెలుసు. మేమేం చేసినామో ఇలా మళ్ళీ ఆ ప్రాజెక్టును 40 టీఎంసీలు 100 చేసినా 90 టీఎంసీలు మీరు ఒప్పుకోకుండా 40 టీఎంసీలు ఒప్పుకున్నా ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేయకుండా కాలం లేకుండా వేసినా ద్రోహం చేసినట్లు అవుతుంది. దయచేసి వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్లు ఇవ్వండి. ఈ రోజు మీరు చూడండి, పోతాం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్ల వరకు నీళ్లు ఉన్నాయి, బీచ్ పల్లి వరకు నీళ్ళు ఆగి ఉన్నాయి. మీరు బీచ్ పల్లి కాడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు. కానీ ఇక్కడ జూరాలలో బోట్ వేసుకుంటే బురదలా గుక్కుకొని చస్తారు. ఇక్కడ ఇంకా దిగితే జూరాలలో బురదలు ఇక్కపోయి వస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్ళు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది. మీ పేరు స్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వండి, పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇక్కడ అధికారంలో వచ్చినంత కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, రైతులు పిచ్చోళ్ళు కాదు, అందరు చూస్తున్నారు జూరాలు ఎండిపోయినాయి. దీన్ని విరమించుకోండి. కక్షలు మీకు అవకాశం వచ్చింది, కక్షలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా చేపలు అనుకునే మా అక్కలు అడిగితే
కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే చేప పిల్లలు ఇడలే బిడ్డ మాకేం అగాధం చేసి పాడేసిర్రు. మీరు ఉన్నప్పుడు నూనెలు ఇచ్చిండ్రు, డీసీఎంలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, వలలు ఇచ్చిండ్రు, అమ్ముకోవడానికి బతికే చూపించారు ఇవ్వాలని. ఇంకో రైతు వచ్చి అడిగిండు, పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన హాయిగా బతున్నాం అనుకున్నా, మళ్ళా మొదట్లో కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు. వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు. దేశాజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార్రాపూర్ నుంచి కట్టిన రిజర్వాయర్లన్నీ నింపి సంవత్సరం లోపల 10% పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకత్వానికి తలెక్కకుండా 90 TMC నీళ్ళు వచ్చేట చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకి ఏం కొదవలేదు, వరదలన్నీ ఎక్కడే పోతాయి, వరదల నీళ్ళన్నీ ఇష్టం వచ్చేకి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, మనకి అవకాశం ఉండదు. 40 TMCలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు కూడా రైతు బిడ్డలే, రైతులే, మనం బతుకుతేనే రైతు కిందనే మనం బతికి వెళ్ళాం. దయచేసి మీరు ఉంటే ఇంట్లో ఇంకా లాస్ట్ 2.5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఉందో తెలియదు. కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి లేకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణాన్ని మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నార్లపూర్లో చూస్తాం, ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి చూడండి మీరు. దయచేసి మీడియా మిత్రులారా, ఈ రిజర్వాయర్లు ఎండిపోయిన నీళ్ళు ఉన్నాయి, అక్కడ చూడండి 100 కిలోమీటర్ల నీళ్లు ఉన్నాయి. ఇది బాగుందా అది బాగుందని చర్చ పెట్టండి, ప్రజలను చైతన్యవంతం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. 40 TMC ఒప్పుకుంటే ప్రళయం అవుతుంది జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే, ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. లేని పక్షాన ప్రజాపక్షాన మేము పోరాటం చేస్తాం, మేము సాధించుకుంటాం. ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత బరాబర్ దీనికన్నా డబుల్ నీళ్ళు కేటాయించుకుంటాం. రైతులను మీరు భూములు అమ్ముకోకండి, దయచేసి భయపడకండి. కొద్ది రోజులే మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాలో 100% బాగు చేస్తాం. ఎవరు కూడా ఆపలేడు దీన్ని అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం అయితే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో జూరాల బదులు శ్రీశైలం ఎందుకు మార్చిండ్రు పార్లమెంట్ లిఫ్టిగేషన్ అనేది. ఇక్కడే ఉంటే బాగుండే, అక్కడ మార్చిండ్రు, రీడిజైన్ చేసిండ్రు కమిషన్ల కొరకని కక్కుర్తి సన్యాసులు మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మొదట డిజైన్ చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు మీద పాలమూరు లిఫ్టిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారం 2 రకాల నష్టాలు ఉండే. ఒకటి ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, రెండోది ప్రాజెక్టు డిజైన్లో కూడా 47 గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండే. అంటే ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, తక్కువ నీటి లభ్యత ఉన్నది. మరి ఇట్లయితే కాదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవగాహన ఉన్న కేసీఆర్ గారు పలు దఫాలుగా డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి మరి జూరాల బాగానా శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటే బాగానా అని అన్ని రకాల ఆలోచన చేసి మరి ఇక్కడ జూరాలలో ఇప్పుడు ఉన్న నీళ్లు ఇది మొత్తం కొడితే ఆలోచన చేసి జూరాల పారి కట్టాలని ఆలోచన చేసి 19 TMCలకి డిజైన్ చేసింది 11 TMCలకి, కట్టింది 9 TMCలకి.
ఇప్పుడు నిల్వ ఉండేది 6 టీఎంసీలు. ఈ 6 టీఎంసీల నీళ్ళు మరి డెడ్ స్టోరేజ్ కొంత పోతుంది. ఈ ఉన్న నీళ్లు వరదలు వచ్చేటి మొత్తం కొడితే సంవత్సరంలో 25 రోజులు 25 రోజుల వరదొచ్చి ఇక్కడ ఉండేది ఎంతసేపు, నింపేది ఎంతసేపు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకే నీళ్ళు ఈరోజు కాపాడే ఇచ్చారు. మరి కాపాడే ఈ పరిస్థితులు ఈ రోజు కాపాడే ఇచ్చారు. ఈ ప్రాంతం ఉన్న ఆయకట్టు మొత్తం కూడా దూరాల పాయింట్ కింద అయితే మారుతూనే మొత్తం ఆయకట్టు కూడా కాపాడే అంటే ఏంటంటే నీళ్లు ఇయ్యలేము, నీళ్లు లేవు కాబట్టి పంట పండించుకోవద్దు, పంట పెట్టని ఇవ్వడం జరిగింది. మరి ఉన్న ఆయకట్టుకే నీళ్లు లేని పరిస్థితి దూరాల ప్రాజెక్టు నుంచి మరి ఇక్కడ నుంచి పార్లమెంట్ లిఫ్ట్ చేసిన కట్టి నీళ్లు ఎట్లా తీసుకుపోతారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈయన 8 టీఎంసీలు అయితే ఆడ 208 టీఎంసీలు ఆడ శ్రీశైలంలో నిల్వ 215 టీఎంసీలు అది. మరి అదెక్కడ ఇదెక్కడ అన్ని ఆలోచన చేసి కేసీఆర్ గారు ముంపు గ్రామాలు తగ్గించి ఎవరికి ఇబ్బంది కాకుండా దాదాపు 70 టీఎంసీలకు ప్రాజెక్ట్ రిజర్వాయర్ డిజైన్ చేసి అక్కడైతే ఎప్పుడైనా నీళ్ళు తీసుకుపోవచ్చు అని అక్కడ డిజైన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు తొండి మాటలు మళ్ళీ మాట్లాడుతున్నారు. నిన్న మన అసెంబ్లీ కావచ్చు, అంతకుముందు కావచ్చు, అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కావచ్చు. దూరాలనే ఉండే పాలమూరు ఎందుకు మార్చారు, పాలమూరు లిఫ్ట్ కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎందుకు మార్చారని వాళ్ళ దరిద్రపు ఆలోచనను ప్రజలకు తెలియజెప్పడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా, ఇక్కడ గ్లాసు నీళ్లు ఉన్నాయి, అక్కడ బకెట్ నీళ్లు ఉన్నాయి. గ్లాస్ నీళ్లతో పనికొస్తా, బకెట్ నీళ్ళు కావాలన్నా? మరి శ్రీశైలం బ్యాక్ వాటరా? ఇప్పుడు ఇక్కడేమో కాపాడు ఇచ్చిండ్రు. ఇప్పుడు కేఎల్ఐ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే కేఎల్ఐ ఉందో నడుస్తా ఉందో ఇప్పుడు నిండా కాలువతో నీళ్ళు వస్తున్నాయి. దాదాపు దాని కింద ఉన్న ఆయకట్టుకు మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు నడుస్తాయి. మరి ఇంత చిన్న అవగాహన లేకుండా అజ్ఞానులై వాళ్ళు చేసిన తప్పుదాన్ని కప్పపుచ్చుకోవడానికి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా మాట్లాడడం దురదృష్టకరం. ప్రజలంతా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మామనాడు జిల్లా ప్రజలు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పండబెట్టడానికి కొత్త డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొడంగల్, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా స్టార్ట్ పెట్టారు. అసలు ఆ నీళ్ళు ఎడానికి తీసుకుపోతారు వాళ్ళు? చిన్న 1 టీఎంసీ రిజర్వ్ కెపాసిటీ ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళు అక్కడ డ్రా చేస్తారంట 4 టీఎంసీలు. ఎట్లా చేస్తారు? అసలు దాని మెయిన్ పంప్ హౌస్ ఎక్కడ, మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోవాలి? మరి భూత్పూర్ రిజర్వాయర్ నీళ్లు ఎట్లా రావాలి? దాంట్లోకి వెళ్ళి మీరు ఎట్లా తీసుకుపోతారు? ఇది అంతా అసలు భయంకర ఉంది పరిస్థితి. అది 100% కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అట్టర్ ఫ్లాప్ స్కీమ్. అది 100% ప్రజాధనం వృధా అవుతుంది ఆ ప్రాజెక్ట్ కడితే. ఉన్నది దీనికి ఆగటిగా నీళ్ళు లేవు. కొత్త కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే నీళ్ళు ఏడంగా వస్తాయి? సార్ కొడంగల్కు, నారాయణపేటకు మొత్తం ఆయకట్టు మొత్తం అక్కడ ఉన్న దాదాపు 2 కలిపి 2 లక్షల ఎకరాలకు 2 రకాల కలిసి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. దానికి కాలువలు కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది మా టైంలోనే. వీళ్ళు వచ్చిన తర్వాత కాలువ టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. కేవలం కొద్ది అమౌంట్తోనే 5-6 వేల కోట్లతోనే మొత్తం మిగతా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఆ కాలువల టెండర్ పిలిచి కాలువలు కంప్లీట్ చేస్తే వాటర్ నారాయణపేటకు వస్తాయి, కొడంగల్కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు కొడంగల్ డిజైన్ చేసి ఓన్లీ 1,00,000 ఎకరాలకి. ఆల్రెడీ 2 లక్షల ఎకరాల పైతులకు పాలమూరు నుంచి సోర్స్ ఉంది, అవకాశం ఉంది. కేవలం కాలువల దగ్గర తీసుకొస్తే అక్కడికే కాదు, రేపు ఏదైనా అవసరం పడి జూరాల ఆయకట్టుకు వాటర్ అవసరం వస్తే కూడా పాలమూరు లిఫ్ట్ చేసి వాటర్ దాటే కెనాల్ ద్వారానే జూరాలు నింపడానికి కూడా డిజైన్ చేయడం జరిగింది సంగమంట ద్వారా. ఇంత గొప్పగా ఆలోచన చేసి కేసీఆర్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈ సన్యాసులు ఎవరికి ఏం తెలియదు, టీఎన్సీలు తెలియదు, క్యూసెక్లు తెలియదు, వాటర్ తెలియదు, ఏం తెలియదు. ఆ మంత్రి అట్లా ఉన్నాడు, ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు. మా దౌర్భాగ్యం ఇది, మన జిల్లా దౌర్భాగ్యం. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిండు చాలా బాగుపడతాను జిల్లావాసి అనుకొని ఏదో వెంబడి ఉన్నారు. ఇప్పుడు అందరికి అర్థమవుతా ఉంది ఈ జిల్లావాసి ఏం చేస్తున్నా అనేది. మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి, నిపుణులతో మాట్లాడండి.
మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండో దమ్ము ఉంటే పబ్లిక్ గా ఓపెన్ గా హరీష్ రావు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని అంటే ఓపెన్ పబ్లిక్ ముందర పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం. రేవంత్ రెడ్డి వస్తాడా? ఇరిగేషన్ మంత్రిని రమ్మని లేదు, రేవంత్ రెడ్డి వస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా రమ్మనండి పబ్లిక్ ఓపెన్ గా. మొన్న హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంట్ లా ఒక్కటి తప్పు చూపించినా మేము మొత్తం పార్టీ మీకు మీ ఎంబడి ఉన్నది అడిగినాం. మా జిల్లా అభివృద్ధి కొరకు, మా జిల్లా బాగు, మా జిల్లా ప్రజల కొరకు మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు మద్దతు తెలపడం సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే అన్ని తొండి మాటలు, అబద్ధ మాటలు, అసెంబ్లీలో గంటల స్పీచ్ ఇచ్చుడు, నోటికొట్టి తొండి మాట అబద్ధ మాట్లాడు అంటే ఈ ప్రభుత్వం ఎంత అబద్దాలు ఆడుతుంది దానికి మొన్న ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు చెవులో చెప్పి ప్రాజెక్ట్ నేను ఆపిన అంటే అదే నువ్వే ఆపిన రూపాయి ముందే ఆగిందని చెప్పాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆడేటివన్నీ కూడా అబద్దాలు, నోటు కూడా మాట అబద్దాలు అనేది అదొక నిదర్శనం చాలు మనకు. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే నష్టపోయినాం. ఇదే మా ప్రభుత్వం వచ్చింటే కేవలం 6 నెలల లోపలనే, అయితే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందైతే ఒక్క మోటార్ ఆన్ చేసిన కేసీఆర్ గారు ఆన్ చేసిండో అవి అన్ని మోటార్లు ఆన్ చేసి అన్ని కర్వైన వరకు నార్లపూర్, ఏదుల, ఒట్టెం, కర్వైన మొత్తం నిర్వహణ నింపడానికి దాదాపు 50 టీఎంసీలు నింపడానికి అవకాశం ఉండే. మా ప్రభుత్వం వచ్చింటే 50 టీఎంసీలు మొత్తం 4 రిజర్వ్ నింపేస్తుంటే కాలువల టెండర్లు అంటే కాలువ కూడా పని నడుస్తుండే. కొడంగల్కు, నారాయణపేటకు ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తుండే. ఇవన్నీ వదిలిపెట్టి 2 సంవత్సరాలు అయింది, 2 తట్టల మట్టి తీయకుండా, సిగ్గుశరం లేకుండా అడ్డగోలే మాట్లాడుతున్నారు. నోటుకొచ్చి తొండి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తొండి మాట ప్రజలకు అర్థమవుతున్నాయి. కొంత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. జూరాల నుంచి ఇట్లా పాలమూరు పెట్టుంటే ఒక్క చుక్క నీళ్ళు వచ్చేది కాదు. ఎందుకంటే ఉన్నదానికి ఈరోజు కాపాడే ఇచ్చారు, ఉన్నదానికి వాకట్టు నీళ్ళు లేవు. మరి అది ఇచ్చడానికి అవకాశమే లేకుండా కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ గారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకుంటేనే మనకు జిల్లా సస్యామలు అయితే ఆలోచన చేయడం జరిగింది. ఎన్ని రోజులు మనం పంపింగ్ చేసినా బ్యాక్ వాటర్ ఉంది కాబట్టి ఎన్ని రోజులని పంపింగ్ చేసుకోవచ్చు. జూరాల నుంచి 4 రోజులు కూడా పంపింగ్ చేయడం లేదు. 4 రోజుల మోటార్లు గుంజిపడేస్తాయి. జూరాల ఉన్న కెపాసిటీ 4 రోజులు గుంజిపడేస్తాయి. కొన్ని గుంజిపడి ఎక్కడ తీసుకుపోవాలి? అవి అలా భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1 టీఎంసీ. ఈ 4 టీఎంసీ తీసుకుని ఏడబోస్తూ ఎక్కడ ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టు. ప్రజాధనం వృధా చేయడం మాత్రమే, కేవలం వీళ్ళ కమిషన్ల కొరకు మాత్రమే. దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు దాన్ని డిపిఆర్ రాలే, పర్మిషన్ రాలే, ఏం రాలే. 750 కోట్లు ఎత్తేసారు. మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా మొబిలైజ్ అడ్వాన్స్ అనేది లేకుండే. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రాజెక్టులది మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి 1000 కోట్లు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందు అడ్వాన్స్ తీసుకొని తినేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ కల్చర్ తీసుకొచ్చారు. ఈ కొడంగల్ రిజర్వాయర్ మీద కూడా ఎక్కడ పని కాలే, పైపులు తయారవుతున్నాయి, 750 కోట్లు బిల్లు అయిపోయిందట. అంటే కక్కుర్తి పడి కమిషన్లకు మీరా మేమని ప్రజలకు అర్థమవుతా ఉంది. మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి, అర్థం చేయడానికి మేము రావడం జరిగింది. జిల్లా ప్రజలకు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. మరి తిక్క డైలాగులు కొట్టకుండా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయండి, మా పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వండి, మా పాలమూరు జిల్లా ఆదుకుందామని తెలియజేస్తూ, ఇది వీళ్ళు ఇంకా లేట్ చేస్తే మేము పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమాలు, కార్యక్రమాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే కేసీఆర్ గారు కూడా మన బయటకు వచ్చి ఈ సన్యాసులు ఇట్లే వదిలిపెడితే మహబూబ్నగర్ జిల్లాను ఎడారి చేసినట్టున్నారు. మరి మా తెలంగాణ ప్రాజెక్టులు నాశనం చేస్తున్నారు. వీళ్ళకి అవగాహన రాహిత్యంతో తెలివి లేక అన్ని కూడా వదిలిపెడుతున్నారు, హక్కులు కూడా ఆంధ్రకు వదిలిపెడుతున్నారు. మరి నేను బయటకు వచ్చి మాట్లాడాలనే ఉద్దేశంతోనే అందరం రిక్వెస్ట్ చేసి సార్ వచ్చి మాట్లాడిండు. ఖచ్చితంగా ఈ పాలమూరు పెద్ద ప్రోగ్రాం తీసుకుంటాం, ఈ జిల్లాను కాపాడుకుంటాం. జై తెలంగాణ. అన్ని కనిపిస్తుంది అన్ని కనిపించినట్టు నేనే పెడుతున్నా. వాయిస్ మాట్లాడండి.
వద్దండి నాతో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ తీసుకుని మాట్లాడతారు. మాజీ మంత్రివర్యులు సోదరులు లక్ష్మారెడ్డి గారు, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసనసభ్యులు అలంపూర్ శ్రీ విజయుడు గారు, స్థానిక నాయకులు మాజీ శాసనసభ్యులు మక్తాల్ శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, శ్రీ అంజయ్య గారు, శ్రీ రాజేందర్ రెడ్డి గారు, శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు, వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, గద్వాల నాయకులు హనుమంతు గారు, కార్పొరేషన్ల చైర్మన్లు వాల్యానాయక్ గారు, ఇతర సీనియర్ నాయకులు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. ఇంతకుముందు మాట్లాడినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఇద్దరు కూడా విషయాలు చెప్పడం జరిగింది. కొంత సాధారణంగా ఈ వాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందో, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందో, ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండకు ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేటువంటి దాన్ని కేసీఆర్ తలపెట్టినట్లు కాకుండా జూరాల నుంచి చేసి ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే వాదన తెస్తున్నారో అది కూడా ప్రాజెక్టు కట్టి 90% పూర్తయి 10% మాత్రమే పనులు మిగిలినటువంటి సందర్భంలో 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ వాదనను తీసుకొస్తుంది తెర మీదకి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ అంశం మీద పోరాటం చేయలేదు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ. సహేతుకంగా ఆధారాలతోన చట్టపరమైనటువంటి వాదన కూడా ఏం చేయలే. ప్రజాక్షేత్రం ఉంటుంది, న్యాయస్థానాలు ఉంటాయి, వాదన చేయడానికి, ప్రజల్ని ఒప్పించడానికి, ప్రభుత్వాల్ని సరిదిద్దడానికి. ఇవేవి చేయకుండా వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కట్టిన ప్రాజెక్టును పక్కకు పెట్టి తట్టెడు మట్టి తీయకుండా మేము 35,000 కోట్లతోన 90 టీఎంసీల నీటి కేటాయింపు చేసుకొని 32,000 కోట్ల పనులను పూర్తి చేసి మా కాలంలో 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు చేసినాం. మా కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు 5,000 పైచిలకు కోట్లు ఈ సర్కారు వచ్చినాక చెల్లింపులు మాత్రమే చేసింది, తట్టెడు మట్టి తీయలే. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఉప్పందించినారు, సహకరించినారు, సర్దిగట్టినారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా జూరాల అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు దక్కొద్దు అనేటువంటి కుట్ర దాగి ఉంది అందులో. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎన్నిసార్లు విడమర్చి చెప్పినా కూడా మంచిదే ఇది. అందుకే కొంత సమయం తీసుకొని చెప్పాలని మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినాం. అసలు చరిత్రలోకి పోతే సరే, మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టుకొని ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా నేను ఒక్కనే దుర్యోధన పాత్ర పోషిస్తా, ఏకపాత్ర అభినయం చేస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళం, ప్రతిపక్షాలకు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వం, మేమే మాట్లాడతాం, మాట్లాడిందే పోవాలి జనంలోకి అనేటువంటి పద్ధతి పాటించిన దాంట్లో కూడా తప్పుల తడక, వాస్తవ విరుద్ధమైనవి, ఆధారాలు లేనటువంటివి, వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అంశాలను చెప్పినారు. దానికి ప్రతిగా వెంటనే సిద్దిపేట శాసనసభ్యులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు 2.5 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఛానళ్లు, అన్ని పత్రికల ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, తెలంగాణ ప్రజలకు సాధారణంగా వివరాలన్నీ కూడా తెలంగాణ జలవనరులు,
గతంలో జరిగిన అన్యాయము, ప్రస్తుతం ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ద్రోహము, కేసీఆర్ కాలంలో బాగుపడినటువంటి తెలంగాణ జల విధానాలు, వీటి మీద చాలా సోదాహరణంగా చెప్పినారు. అంశం మళ్ళీ అందులో ఒక భాగంగా పాలమూరు రంగారెడ్డి, పాలమూరు జిల్లా రంగారెడ్డి, నల్గొండ ఉన్నాయి కాబట్టి మనం ప్రధానంగా పాలమూరు వాళ్లకు సింహభాగం ఉంది కాబట్టి కృష్ణానదిలో మనం మళ్ళా చర్చించాలి, మళ్ళా జనంలోకి పోవాలి. రేపు ఆందోళన పదం అందుకునేది ఉంటుంది కాబట్టి ముందుకు పోవాలని చెప్పి మనం అందరం కూడా ఇవాళ సమాయత్తం అవుతున్నాం. దీని మీద కొంత లోతైనటువంటి చర్చ, అవగాహన ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ. కృష్ణానది మీద సర్వ హక్కులు ఈ బేసిన్లో ఉండేటువంటి తెలంగాణ జిల్లాలకు దక్కకుండా ఆది నుంచి కూడా కృష్ణానది నీళ్లను మనకు దక్కకుండా చేయడానికే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కుట్రలు సాగినాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి, పాలమూరు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ. అసలు విషయం, ఈ కృష్ణానది అనేటువంటి హైదరాబాద్ రాష్ట్రం ఉన్ననాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నంత కాలం నిజాం కాలంలో మొత్తం తెలంగాణలో చాలా మధ్యతరగతి ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు కొన్ని నిజాం కట్టినా, చెరువులు కుంటలను అభివృద్ధి చేసినా, ఎన్ని చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా బాగుపడనికే నిజాం కాలంలోనే కృష్ణ మీద, తుంగభద్ర మీద బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఆనాడు గుల్బర్గా కానీ, యాదగిరి కానీ, రాయచూరు కానీ ఇవన్నీ కూడా నిజాం కాలంలో, నిజాం రాజ్యంలో ఉండేవి, మన తెలంగాణలో ఉండేవి, అంటే మన హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. కాబట్టి కృష్ణానది ఎగువన మనకిప్పుడు ఉండేటువంటి పాలమూరుకు ఎగువన యాదగిరి జిల్లాలో అక్కడ ప్రతిపాదించినటువంటిది భీమా ప్రాజెక్టు. ఒరిజినల్ గా భీమా ప్రాజెక్టు నిజాం ప్రతిపాదించినటువంటిది యాదగిరి జిల్లా దగ్గర ప్రతిపాదించింది. అక్కడ తంగిడి దగ్గర అక్కడ పెద్ద డ్యామ్ కడితే అక్కడి నుంచి మొత్తం కాలువల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం బారేటట్లు. అదేవిధంగా అప్పర్ కృష్ణ, ఇప్పుడు వాళ్ళు ఏదైతే అలమట్టి అని మనం పిలుస్తామో ఆ డ్యామ్ సైట్ ఏదైతే ఉందో అది నిజాం ప్రతిపాదించినటువంటిది, దాని పేరు అప్పర్ కృష్ణ. ఈ అప్పర్ కృష్ణ కూడా అప్పుడు నిజాం రాజ్యంలోనే ఉండే. కాబట్టి అప్పర్ కృష్ణ ద్వారా, భీమా ద్వారా, తుంగభద్ర ఎడమ కాలువ కొనసాగింపు ద్వారా 174 టీఎంసీల నీళ్లను ఒక్క పాలమూరుకే ఇవ్వాలని, ఇది ఆర్డీఎస్ ఇప్పుడు మనం చూస్తున్న ఆర్డీఎస్ జూరాల కాక వాటి కిందనే 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులకు రూపకల్పన చేసిండు నిజాం. ఇవి కాక తుంగభద్ర నది ఇంటర్ స్టేట్ రివర్. అప్పుడు కృష్ణనేమో మొత్తానికి మొత్తం మన ఆధీనంలో ఉంది, నిజాం ఆధీనంలో ఉంది. కానీ తుంగభద్ర ఇటు హైదరాబాద్ సంస్థానము, అవతలికి మద్రాసు రాష్ట్రంలో ఉంది, భారత ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఆ రోజే నిజాము ముందు చూపుతోన తుంగభద్ర నదీ నీళ్లను పంచుకోవడానికి ఆనాటి తమిళ ప్రభుత్వంతో, ఆనాటి మద్రాసు ప్రభుత్వంతో, మద్రాసు ప్రావిన్స్ అంటారు, ఆ ప్రభుత్వంతో చేసుకున్న 1944 ఒప్పందం ప్రకారంగా తుంగభద్రలో మనకు 65 టీఎంసీలు, అవతలి ప్రాంతానికి 65 టీఎంసీలు పంచుకునేటట్లు తుంగభద్ర బేసిన్ వాటర్ షేరింగ్ కోసం అగ్రిమెంట్ ఉంది. దురదృష్టం ఏంటంటే తుంగభద్రలో 65 టీఎంసీలు దక్కించుకోవడానికి ప్లాన్ చేసి అగ్రిమెంట్ చేసుకొని అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా 174 టీఎంసీలు దక్కించుకోవడానికి ప్లాన్ చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో నిజాం నుంచి రాజ్యం మారింది. తదుపరి భారతదేశంలో మనం విలీనమైనాం. విలీనమైన తర్వాత నిజాం కాలంలో ప్రతిపాదించినటువంటి ఈ ప్రాజెక్టులను రద్దు చేసిండ్రు కేంద్రం. రద్దు చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు రద్దు చేసింది? మరి అలా నీళ్లు రాకుండా రద్దు చేసిందే మీరు కదా. ఇలా పైన జూరాల ఉంది, జూరాల నుంచి తీసుకుంటే బాగుండే అనే వాదన మీరు చేస్తున్నారు కదా. మరి ఇదే పైన అప్పర్ కృష్ణ, భీమా ఉండి ఉంటే ఇలా ఈ గతి పట్టేది కాదు కదా. మనకు ఉన్నది ఊడగొట్టిందే మీరు కదా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది మీద తెలంగాణ కోసం కట్టాలి. తెలంగాణ కోసం కట్టలే. ప్రతిపాదించిండ్రు. ఏదైతే ప్రస్తుత శ్రీశైల ప్రాజెక్టు మనం చూస్తున్నామో అది దానికంటే పైన 86 కిలోమీటర్ల పైన సిద్ధేశ్వరం దగ్గర కట్టవలసిన ప్రాజెక్ట్ అది. ఈ వర్తమానంలో లోకానికి తెలియదు కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మనం చెప్పుకోవడం అవసరం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం కట్టినరో దానికి పైన అంటే మనకు ఇటువైపు కొల్లాపురం చుకు సిద్ధేశ్వరం దగ్గర ఒక పక్క మంచాల కట్ట ఆనే పక్కల పెంట్లవాళ్ళు ఉంటుంది, అక్కడ వస్తుంది సిద్ధేశ్వరం. 86 కిలోమీటర్ల పైన శ్రీశైలం కట్టబడి ఉంటే పరిస్థితి ఏముండేనో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన పక్కల నీళ్లు ఉండేది, గ్రావిటీతో తీసుకునే అవకాశం ఉండేది. దానికంటే ప్రతిపాదించి మొదలైనటువంటి నాగార్జున సాగర్ 26 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి కట్టింది. ఇది 86 కిలోమీటర్లు కిందికి తీసుకుపోయి కట్టిండు, అది 24 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి కట్టింది. తద్వారా ఏమవుతుంది, కృష్ణానది గ్రేడియంట్ అంటారు, అంటే పైనుంచి కిందికి మారేటువంటి విధానం ఏదైతే ఉందో ఏటవాలుగా ఉండేటువంటిది. మిగతా నదుల కంటే కృష్ణానది ఏటవాలు ఎక్కువ ఈ దేశంలో, చాలా వేగంగా కిందికి వెళ్ళిపోతుంటది కృష్ణానది. కాబట్టి తెలంగాణ ప్రాంతం అంతా దాటినాక ప్రాజెక్టులలో నీళ్లు నిలబడి ఉంటాయి, అంటే ముంపు మనకు వస్తుంది, నీళ్లు కిందికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా డిజైన్ చేసినాక జూరాలకు సంబంధించి 1969లో బచావత్ కమిషన్ ఏర్పడింది, బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. కృష్ణానది నీళ్లను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పంచుకోవాలని ఏర్పడినటువంటి బచావత్ ట్రిబ్యునల్ 1969. ఆ ఏర్పడినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ముందల అయో గతంలో ఈ ప్రాంతానికి ఒక భీమా, ఒక అప్పర్ కృష్ణ, ఒక తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఇవన్నీ ప్రతిపాదించబడి ఉండే రాష్ట్రం ఏర్పడినాక ఇవి పోయినాయి. ఇప్పుడు వాటి స్థానంలో వేరే ప్రాజెక్టులు కట్టడానికే తెలంగాణ కోసం ఈ ప్రాజెక్టులు మేము ప్రతిపాదిస్తున్నాం అనలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రతిపాదన పెట్టలే, బచావత్ ట్రిబ్యునల్ ముందు పెట్టలే. ఆయన అబ్జర్వేషన్లో రాసిండు క్లాస్ 107, 108 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఈ నీళ్లు తమకు కావాలని అడగనే లేదు. అడగకపోయినా మాకు మేముగా పాడైనటువంటి పాలమూరును చూసి బాధతోన మేము కేటాయిస్తున్నాము ఒక 20 టీఎంసీలు అని చెప్పి బచావత్ చెప్పింది, జడ్జిమెంట్లో రాసి. ఈ 20 టీఎంసీల నీళ్లు ఇక్కడ జూరాల వద్దనే కట్టాలి, ఇంకో చోట కట్టవద్దు. మన కేసీఆర్ గారు కూడా వివరించిన అంశాన్ని ఇక్కడే వాడాలని చెప్పినారు. ఇది ప్రాజెక్టులను మనకు లేకుండా చేసినటువంటి వైనం. శ్రీశైలం కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నాగార్జున సాగర్ కిందికి తీసుకొని పోయి కట్టినాక శ్రీశైలం పైన కట్టేటప్పుడు పూర్తి పైన 86 కిలోమీటర్లు ఏది సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సిన చోట కట్టకుండా 86 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి శ్రీశైలం కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఈ మేము కట్టేటువంటి సైట్ నుంచి ఆగేటువంటి నీళ్లు మొత్తం ఫారెస్ట్ లో ఉంటాయి, ఇది ఇరిగేషన్ కు వాడుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి ఇది ప్యూర్లీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు, 1000 మెగావాట్ల ప్రాజెక్ట్, ఇది కరెంట్ వస్తుంది అని చెప్పి నమ్మబాలికి ఇచ్చినారు. తర్వాత కాలంలో ఏం చేసినారు, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టే కానీ తమిళనాడుకు మద్రాసు నగరానికి మంచినీళ్లు కావాలి అనేటువంటి సాకు పెట్టి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాటాలోకి వెళ్ళి 5 టీఎంసీలు, మహారాష్ట్ర వాటాలోకి వెళ్ళి 5 టీఎంసీలు, కర్ణాటక వాటాలోకి వెళ్ళి 5 టీఎంసీలు, 15 టీఎంసీల నికర జలాలను మద్రాసు మంచినీటి అవసరాల కోసం తెలుగు గంగాను ఒకటి పెట్టి పొద్దురెడ్డి పాడకాడు పొక్క పెట్టి తెలుగు గంగాను పెట్టి కేవలం మంచినీళ్ళకి తీసుకొని పోతామని మొదలుపెట్టిండు వాదన. కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఇది కేవలం కరెంటు ఉత్పత్తి కోసం ఉద్దేశించిన శ్రీశైలం అని చెప్పిండ్రు. కట్టినాక ఏం చేసిండ్రు, మంచినీటి అవసరాల కోసం కొన్ని తీసుకుపోతాం, అక్కడ దాహార్తి కదా ప్రజలకు మంచినీళ్ళు కదా అన్నారు. మంచినీళ్ళ కాలువ తీసుకుపోయే క్రమంలో ఏం చెప్పారు, కడప, నెల్లూరు 2 జిల్లాల ప్రజల కళ్ళ ముందరికెళ్ళి వాళ్ళ ఇంట్లో వాకిళ్ళకి వెళ్ళి వాళ్ళ భూములకి వెళ్ళి కెనాల్ పోతుంది కదా, అవి కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి,
వాళ్ళు పాపం మాకు సేద్యానికి నీళ్ళు ఏమని అడుగుతున్నారు కాబట్టి 2 లక్షల ఎకరాలకు వీళ్ళకి నీళ్ళు ఇస్తామని జస్టిఫై చేసినారు. 2 లక్షల ఎకరాలకు సాగునీళ్ళకని తీసుకుపోయినారు. అంటే శ్రీశైలం అనేది నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు, నీళ్ళే లేవంటే మనం దాన్ని మర్చిపోవాలి. ఆ తర్వాత వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే అట్లా వాడుకోవాలి. ఇది ఫిలాసఫీ. అక్కడి నుంచి మొదలుపెట్టి పోతేటిపాడు కాడ నుంచి 11,000 క్యూసెక్కులు పోయేదాన్ని 44,000 క్యూసెక్కులు చేసి ఇప్పుడు ఆ 44,000 క్యూసెక్కులు దాన్ని లైనింగ్ చేసి ఇంకా ఇసురం పెంచి ముందలు పోయినాక 3 పాయలు చేసి కెనాల్ బెడ్ పెడుతున్న 72 మీటర్లు చేసి నది మలుపబోదగినంత పెద్దగా పోతేటిపాడును చేసుకున్నది. ఈ పాపం అంతా కాంగ్రెస్ది. చేయడంతో పాటు అదే శ్రీశైలం దగ్గర మళ్ళా కొంచెం ముందరికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఇదే సిద్ధేశ్వరానికి పక్కల రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మనం అపోజ్ చేసినాం, కేసీఆర్ అపోజ్ చేసి ఆపించినారు. ఎందుకు శ్రీశైలం మనల్ని దగ్గర రాణిస్తలేరు, శ్రీశైలం మాట ఎందుకు రాణిస్తలేరు అంటే కారణం ఇది. తెలంగాణలో శ్రీశైలంలో సమృద్ధిగా ఉండే నీళ్ల కాడ వీళ్ళకు సోర్సు పెట్టి వీళ్ళు వాడుకుంటే ఎన్నైనా వాడుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ హక్కు మేరకు వాడుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళని ఉంచాలనేటువంటి కుట్ర ఆది నుంచి ఉంది. అందులో అంతర్భాగమే నీళ్లు లేని జూరాల కాడ మీరు నీళ్లు తీసుకుపోండి, మొదలే ఏరు వస్తుంది కదా, ఏరు వారినప్పుడు తీసుకుపోండి, ఎక్కువ మోటార్లు పెట్టి తీసుకోండి, ఈ నుంచి తీసుకపోతే అయిపోతుంది కదా, ఈ వాదనలు తెచ్చి నీళ్లు కావాలనుకునేటువంటి నిజంగా ఆలోచించేటువంటి తెలంగాణ మేధావులు కూడా కొంతమంది జూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే కదా, జూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే అని మాట్లాడేటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్ గా కాంగ్రెస్ మాట్లాడిన మాట సాధ్యం కాని మాట, అది వివరిస్తాను. ఇదే జూరాలలోకి వెళ్ళి 90 టీఎంసీల నీళ్లను కనుక పాలమూరు రంగారెడ్డి కోసం ఉద్దేశిస్తే కేసీఆర్ కట్టినట్లు కాకుండా వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఏంటంటే, ఒకటి జూరాలలో 20-25 రోజులకు మించినటువంటి ఫ్లడ్ డేస్ ఉండవు, యావరేజ్ ఫ్లడ్ డేస్ అంటారు. బాగా వరద వచ్చేటువంటి దినాలు ఏటికి 25 రోజులు సగటున 30-40 ఏళ్ళ కాలం తీస్తే. మామూలుగా వచ్చేటువంటి నీళ్లు మామూలుగా వస్తుంటాయి, అవి మీ మోటార్లకు సరిపోవు. హై కెపాసిటీ మోటార్స్ ఏవైతే పంపులు ఏవైతే ఉంటాయో, ఇలా జూరాల మీద భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ 46,000 ఎకరాలు, జూరాల కుడి ఎడమ కాలువలు కలిపి 1,10,000 ఎకరాలు, ఇవన్నీ కలిపి దగ్గర 6 లక్షల పైచిల ఎకరాలు అవుతుంది. 6.5 లక్షలు దగ్గర పోతా ఉంది. వీటికే నీళ్ళు అందుతలేవు. ఇంతకుముందు మనోళ్ళు చెప్పారు జూరాలు ఎట్లా ఉంది, బురద వెళ్ళింది, క్రాప్ వాళ్ళు ఇచ్చింది, ఇదంతా. వాళ్ళు ఏమంటారు, వరద రోజులలో ఎత్తుకోవచ్చు కదా, మిగతా రోజులు కాక బాగా వరద వచ్చినప్పుడు ఎత్తుకుంటే అయిపోతుంది. నెట్టెంపాడు మోటార్లు, భీమా మోటార్లు, కోయిల్ సాగర్ మోటార్లు పెట్టినప్పటి నుంచి జూరాల దగ్గర నుంచి ఎన్ని రోజులు సగటున నడుస్తున్నాయో మీరు లెక్క తీయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏ రోజు కూడా 40-45 రోజులకు మించి ఈ పంపులు నడుస్తలేవు. భీమా పంపులు కానీ, నెట్టెంపాడు పంపులు కానీ, కోయిల్ సాగర్ పంపులు కానీ హయ్యర్ సైడ్ ఎప్పుడైనా నడిస్తే ఒక 5-6 రోజులు అదనంగా నడిస్తే తప్పిస్తే 40-45 రోజులకు మించి నడుస్తలేవు. ఆ మోటార్ల కెపాసిటీ కూడా ఎంత, 16 మెగావాట్లు, 17 మెగావాట్లే, లెస్ దాన్ 20 మెగావాట్స్. 16-17 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 పంపులు నడవడానికే 40-45 రోజులకే బంద్ అయ్యేటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీల నీళ్లు కావాలంటే, రోజుకు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయాలంటే నడవవలసినటువంటి పంపుల కెపాసిటీ 10 పంపులు నడవాలి. ఒక్కొక్క లిఫ్ట్ లో ఒక్కొక్కటి 145 మెగావాట్ల పవర్ ఉండాలి. 145 మెగావాట్ల పవర్ అంటే ఒక్క మోటార్కి 1,95,000 హార్స్ పవర్లు. రైతులకు అర్థమవుతుంది. 1,95,000 హార్స్ పవర్ ఉండేటువంటి మోటార్లు 10 నడిస్తేనే పాలమూరుకు మనం చెప్పినటువంటి 90 టీఎంసీల నీళ్ళని తీసుకోనికే వీలవుతుంది. 16-17 మెగావాట్లు అంటే
25,000 హార్స్ పవర్లు కూడా కాదు, లక్షల హార్స్ పవర్లో అవసరమైనటువంటి మోటార్ పంపుల సామర్థ్యం ఉన్న నీళ్లు అవసరం ఉంటే దుంకడానికి వీళ్ళు 1000 హార్స్ పవర్లు ఉండేటువంటి పెట్టి ఇద్దామంటారు. ఒకటి. రెండవది, వీళ్ళు ప్రతిపాదించినటువంటి దాంట్లో కోయిల్కొండ దగ్గర రిజర్వాయర్ను మేము పెద్దగా చేస్తాం, పెద్ద రిజర్వాయర్ కడతాం, దాని పక్కన ఇంకోటి ఏది అనవాడని ఇంకోటి ఏది ఇంకో రిజర్వాయర్ లేదు, 2 రిజర్వాయర్లు చెప్తా ఎగ్జాక్ట్లీ. ఈ 2 రిజర్వాయర్లను కడితే అందులో నింపుకోవచ్చు అంటారు. వాళ్ళు తలపెట్టినటువంటి ఆ 2 రిజర్వాయర్ల లొకేషన్ లో కోయిల్కొండ దగ్గర విస్తరించి కట్టాలనుకునే కాడ 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకో ప్రాజెక్టు కాడ ఇంకో 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. 1000 ఎకరాల ఫారెస్ట్ భూమిని సేకరించడం సాధ్యం కాదు, కేంద్రం అనుమతించదు అంటే ప్రాజెక్టు పెండింగ్ లో పడతారు. గతంలో ఏం చేశారు, మన కోసం ఉద్దేశించినని చెప్పుకుంటూనే మన ప్రాజెక్టులు కల్వకుర్తి లాంటి ప్రాజెక్టు, మరో ప్రాజెక్టు ఈ అనుమతులు లేవు ఆ అనుమతులు లేవని 30-35 ఏళ్లు సాగదీశారు. అంటే ఒకవేళ ఇది మొదలు పెడితే ఉండే పరిస్థితి ఇది. రెండో, నీళ్లు లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటాయి. మూడోది, అతి భయంకరమైనటువంటి సమస్య, 45 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. 45 గ్రామాలు పూర్తిగా జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలనేటువంటి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా 45-46 గ్రామాలు డిస్ప్లేస్ అయ్యేటువంటి, అంటే అక్కడి నుంచి లేపి మనం పంపవలసినటువంటి ప్రజలు, ముప్పు గురయ్యేటువంటి ప్రజలు 2013లో లెక్క తీస్తే వచ్చినటువంటి ఫిగర్ 85,000. కానీ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. 2013లో 10-12 ఏళ్లు 8-10 ఏళ్లు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలా 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఆడపోతే దగ్గర పీడిఎఫ్ అంటారు దాన్ని, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ లిస్ట్. అది 3 లక్షలు దాటిపోతుంది. భూమి ఎంత? 77,000 ఎకరాలు. 77,000 ఎకరాల భూమిని సేకరించాలి, 46 గ్రామాలను ముంచాలి, 3 లక్షల పైచిలకు జనం ముంపుకు గురవుతారు. దీని కాంపెన్సేషన్ ఎంత అవుతుంది? ఇది పూర్తిగానికే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? నీవు ఇంత చేస్తే జూరాలని నీళ్లు లేవు. ఇంత తెలివి తక్కువగా ఉండేటువంటి ఈ ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూరాలకు వెళ్ళి పెట్టేది ఉండే అని మాట్లాడితే కొంతమంది అమాయక మేధావులు కూడా పాలమూరు రంగాన్ని 2గా విభజించి కొంచెం వీడికెళ్ళి కొంచెం ఆడికెళ్ళి చేస్తే బాగుండే తలా తోక లేకుండా మాట్లాడతారు. ఇవాళ కూడా మాట్లాడతారు. తెలియక అమాయకత్వం అనాలో ఏమనాలో అర్థమైతలేదు నాకు. వాళ్ళకి నేను దురుద్దేశాలు ఆపాదించాను, కానీ అటువంటి మేధావులకు వాళ్ళు అవగాహన సరి చేసుకోవాలని చెప్తున్నాను. మరో మాట చెప్తున్నా, శ్రీశైలం నాగార్జున సాగరు ప్రధానంగా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు నెరవేరేందుకే కట్టిండు, మనల్ని ముంచింది. అక్కడ ఉండేటువంటి నీళ్లు జలాశయం ఆగడం మూలంగా మనకు భూగర్భ జలం పెరిగే అవకాశం లేదు. ఒకటి ఫారెస్ట్ లో ఉంది, ఇంకోటి ఆంధ్ర భాగానికి పోతుంది. ఇలా అదే పాలమూరు రంగారెడ్డిలో మనం పూర్తి చేసుకున్నటువంటి నిర్మాణం వల్ల 5 రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాం. 68 టీఎంసీల కెపాసిటీ ఒక్కసారి ఒక రిజర్వాయర్ నిండితే, అట్లా అన్ని రిజర్వాయర్లు ఒక సీజన్లో నింపితే 68 టీఎంసీలు ఉంటాయి. అవి అయిపోగానే మళ్ళీ నింపితే మళ్ళీ ఒకటే సంవత్సరంలో 68 మీరు 3 సార్లు నింపుకోవచ్చు. శ్రీశైలంలో నీళ్లు ఉంటాయి కాబట్టి మీరు నింపుకునేటువంటి కెపాసిటీ ఒక్కసారి నింపితే 68. అవి కాలువల ద్వారా వదిలినప్పుడు, తగ్గినప్పుడు, ఎట్లెట్లా భూగర్భ జలం కిందికి పోయినప్పుడు ఎట్లెట్లా నీళ్ళు అయిపోతే అట్లెట్లా మళ్ళీ మీరు నింపుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మల్టిపుల్ ఫిల్లింగ్ అంటారు, 61 సార్లు నింపడం అంటారు. సో 68 టీఎంసీల రిజర్వాయర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నట్ట నడి భూమి మీద ఉంటే, ఈ జిల్లా సరిహద్దు మొత్తంలో తీసుకుంటే భౌగోళికంగా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా నట్ట నడుమ ఉన్న రిజర్వాయర్లు. దీంతో ఏమవుతుంది, కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా భూగర్భ జలం అనేటువంటిది విస్తరించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో 10-12 లక్షల ఎకరాలు భూగర్భ జలంతో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. చెట్లు చేమ పెరుగుతాయి. కేసీఆర్ పుణ్యమాని అలా 10 ఏళ్ల కాలంలో మనం నీటి వనరులను అభివృద్ధి చేసినాం కాబట్టి పాలమూరు పచ్చబడ్డది. 10 లక్షల పైచిలకు ఎకరాలు పంటలు పండిస్తున్నాం.
నదులు, ఉపనదులు, వాగులు, వంకలు, చెక్ డ్యాంలు కట్టుకొని ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా నీళ్లుండే పరిస్థితి తెచ్చుకున్నాం. అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తా ఉంది. ఇదే పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ అయితే పాలమూరు ముఖ చిత్రమే సంపూర్ణంగా మారిపోతుంది. ఇది ఇష్టం లేనటువంటి వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఒకసారి ప్రారంభమైతే పైన ఉండేటువంటి తెలంగాణ నీళ్లను సమృద్ధిగా ఒకవేళ వాడుకుంటే మాకు ఇబ్బంది లేదు వాళ్ళకి, కానీ మాకు ఇబ్బంది అనేటువంటి ఒక దురాశతో ఉండేటువంటి ఆంధ్ర రాజకీయ నాయకత్వము, తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి బానిసలుగా పనిచేసేటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా కూడగట్టుకొని చేసేటువంటి విష ప్రచారమే జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోండి, జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోండి అని. ఎవరైనా నోటికాడికి ఓ ప్రాజెక్ట్ వస్తే ఆయన కంప్లీట్ చేసి తప్పన ఫలితం ఇవ్వాలని చూస్తాడు ప్రజలకు. 90% విచిత్రంగా మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కంటే నీళ్ల గురించి తెలియదు, తెలిసినట్లేదో పెద్ద గొప్పలు చేసి మాట్లాడబోతాడు, కానీ ఆయనకేం తెలియదు వాస్తవంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన కన్ఫ్యూజన్ గురవుతాడా, మందిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడో తెలియదు. ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళకైనా అర్థమైతే తెలియదు, నాకైతే తెలియదు, రైతులకైతే అస్సలు అర్థం కాదు. ప్రాజెక్టు కాస్టు ఇవాళ లెక్కేస్తున్నారు వాళ్ళు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాస్టు ఈ రోజు లెక్కేసి 80,000 కోట్ల ప్రాజెక్టు కేసీఆర్ 27,000 కోట్లతోనే 90% పూర్తయిందని వెళ్ళి చెప్తాడు. అది అబద్ధం అంటాడు. తలతోక ఉందా దీనికి ఏమన్నా? 32,000 కోట్ల విలువైన పనులను మేము పూర్తి చేసినాము. 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపైనాయి. 5,000 కోట్లే మీరు పేమెంట్ చేసింది, తర్వాత మీరు పని చేయలే. పనిలో కూడా ఏముంటాయంటే ప్రధానంగా యంత్ర సామాగ్రి, భారీ యంత్ర సామాగ్రి, లిఫ్ట్ ఇరిగేషన్ కు కరెంట్ అవసరం. కరెంటు ఒక 400 kV సబ్స్టేషన్ నుంచి తీసుకొని పోవాలి. టవర్ లైన్, పెద్ద లైన్, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ కాడికి ఒక సపరేట్ లైన్ తీసుకుపోవాలి. అది మొదలు పెడితే 2.5 ఏళ్ళు పడుతుంది. మొదలు పెట్టినాం, దాన్ని కంప్లీట్ చేసినాం. ఒక్కొక్కటి ప్రతి ప్రాజెక్ట్ కాడికి టవర్ లైన్ కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ టనల్స్ ముందు చేయాలి, చేసినాం. పంప్ హౌస్లు ముందు చేయాలి, చేసినాం. కనెక్టింగ్ కెనాల్స్ చేయాలి, చేసినాం. రిజర్వాయర్లు చేయాలి, చేసినాం. రిజర్వాయర్లలో వచ్చి నీళ్లు పడేటువంటి దుంకేటువంటి టైంకు ఆ రిజర్వాయర్ల నీళ్లు పొలాలకు ఎట్లా పోవాలో ఆ కాలువలు తీయాలి. ఆ కాలువలు తీసే పని వచ్చే టైంకు మేము దిగినాం, మీరు ఎక్కిరు. మీరు చేస్తున్న పని ఏం తీయాలా? కాలువలను రద్దు చేసారు. ప్రాజెక్టు మిగిలిన పని చేస్తలేరు. జలాశయాలు నింపుకొని ఉంటే ఇవాళకి మన పరిస్థితి వేరుగా ఉంటుండే. ఇవి చేయకుండా 12 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రాజెక్టు మొదలైంది 2015 జూన్ 11 కరోన దగ్గర, భూత్పూర్ కరోన మధ్యలో శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారు. 11 ఏళ్ళు వెళ్ళి 12 ఏళ్ళు పడతా ఉంది. 12 ఏళ్ల తర్వాత ఇలా దగ్గర పడి నోటికాడికి వచ్చినటువంటి ప్రాజెక్టు పక్కకు పెట్టి ఇది చేసేది లేకుంటే ఇది చేసేది ఉండే అని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే అవగాహన రాహిత్యం ఉంటుందా? ఈ తెలివితగ్గతనం చాలదన్నట్లు మళ్ళీ మేము విచారణ జరిపిస్తాం దీని మీద అని మాట్లాడు. నిజంగానే ప్రజలు సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఉండి ఉంటే గతంలోనే ప్రజలకు చెప్పే బాధ్యత ఎవరు తీసుకోలే. ఆనాడు మోసం చేసే బాధ్యతనే తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. చెప్పడం మొదలుపెట్టింది కేసీఆర్ వచ్చినాకనే. నీళ్ళేంది, టీఎంసీ లేంది, ఏ ప్రాజెక్ట్ ఏంది, ఏ వాగేంది, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వచ్చేది ఎలా చెప్పిండు తప్ప అంతకుముందు మనకు తెలిసింది ఒకటే, మన పైన నీళ్ళు కింద ఉన్నాయి, మనకెట్లు వస్తాయని మన మంత్రిగా మాట్లాడేటువంటి దుస్థితి అయ్యాల. పేరు చెప్పలే. ఈ దురదృష్టం. నిజంగానే ఆనాడు పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఉంటే భీమా స్థానంలో, అప్పర్ కృష్ణ స్థానంలో, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ స్థానంలో కోల్పోయిన 174 టీఎంసీలను పాలమూరుకి ఎట్లా దక్కేయాలనేటువంటి సోయి ఒకటికన్నా ఉంటుండే. ఒక్క కాంగ్రెస్ మంత్రి అయినా, ఒక్క కాంగ్రెస్ మాజీ మంత్రి అయినా, వాళ్ళ పెద్దలు ఎవరైనా
కోల్పోయిన తెలంగాణ, ప్రత్యేకంగా పాలమూరు కోల్పోయిన నదీ జలాల మీద ప్రజలకేనా చెప్పిందా? ఒక్క జూరాల ప్రాజెక్టు ప్రజలకు చూపించి 40 ఏళ్లు సాగదీసి 40 ఏళ్లలో సాధించిన అతి గొప్ప ఘనకార్యం అని డబ్బాలు కొట్టుకున్నది తప్పిస్తే ఆ జూరాల కూడా మొత్తం కట్టిన నిండ నీళ్లు నింపాలి. చాలా ఏళ్లు నిండ నీళ్లు నింపితే కర్ణాటక కాంపెన్సేషన్ చేయాలని చెప్పి ఆపెట్టిండు. దానికి మళ్ళీ కేసీఆర్ వచ్చి కొట్లాడినాకనే కర్ణాటక ఇచ్చే కాంపెన్సేషన్, ముప్పు కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం సామర్థ్యం నీళ్ళని ఆయన నీళ్ళని నింపేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవడు అంతకుముందు ఏడుంది? ఎక్కడుంది అసలు? అంటే అటు తిప్పి ఇటు తిప్పి ఎట్టి పరిస్థితులలో శ్రీశైలంని టచ్ చేయొద్దు, పైనే వాడుకోవాలి మీరు అనేటువంటి ఆ మాయలోకి, ఆ ట్రాన్స్లోకి మనల్ని దించేటువంటి దుర్మార్గం చేస్తున్నారు ఇప్పటికీ. నేను ఇక్కడనే బహుశా 20 రోజులు అయింది అనుకుంటా, రామ్మోహన్ అని పిలిస్తే ఇక్కడికి వచ్చి మేము అందరం వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, ఆయన కూడా చెప్పినాను ఆత్మకూరు దగ్గర. జూరాలకు వచ్చేటువంటి వరదతో పాటు జూరాలకు దిగువన తుంగభద్ర వచ్చేదైతే కృష్ణాలో కలుస్తుందో, తుంగభద్ర కృష్ణాలోకి వచ్చి కలిసే కాలం 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. ఆ నీళ్ళన్నీ మనకు అడ్వాంటేజ్ శ్రీశైలానికి. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడు రిజర్వ్ ఉండేటువంటి నీళ్ళ కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదే వెళ్తే అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగారితనం ఉంది. తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది అందులోనే. జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోవాలి అనడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే, రెండో మాట లేదు ఇందులో. నీళ్ళు లేదు కాదు, నీళ్ళు ఎట్లా? మామూలు రైతు, చదువురాని రైతులైతే చెప్తారు కదా, ఆఖరికి ఇప్పుడు లేవు గూడలు గీడాలి, వెనకటి గూడలు వేసి కాడ పోయే కాలువల్లే కాలువలో గుంత వాడుంటారు పెట్టేది గూడేనికే. ముందేగా నీళ్ళు లేకుండా గుంతలో ఉన్న నీళ్ళని తోడిపోవచ్చాను. గంట కామన్ సెన్స్ కూడా లేకపోతే మీరేం రాజకీయ నాయకులు, మీరేం పరిపాలకులు? కొద్ది కూడా లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మరుగున పరిచే ప్రయత్నము, నిందలు వేయడం ద్వారా, దుర్మార్గంగా మాట్లాడడం ద్వారా దాన్ని ఏదో తక్కువ చేసి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చాలా కాలం నిలిచే మాటలు కాదవి. ప్రజలకు సంపూర్ణంగా విషయాలు అర్థమైనాడు ఊరి మీకేస్తారు రాజకీయంగా, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం కోల్పోయినామో ప్రజలకు అర్థమైన నాడు, ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లలో మనం ఏం కోల్పోయినామో సంపూర్ణంగా ప్రజలకు అర్థమైనాడు. భావి తరాల వాళ్ళు మిమ్మల్ని ఏనాటికి క్షమించరు. ఎన్నికలలో రాజకీయ లబ్ధి కొంత మీకు అడపా జరిగిన లబ్ధిని దృష్టిలో పెట్టుకొని భుజాలు ఎగరేస్తుండవచ్చు. మీరేదో అధికారం శాశ్వతం అన్నటువంటి టీవీతో మాట్లాడుతుండవచ్చు. కానీ మీ ద్రోహం సంపూర్ణంగా ప్రజలకు అర్థమైన నాడు చరిత్రలో మీకు స్థానమే ఉండదు. ఏనాటికైనా చరిత్రలో నిలిచేది నీళ్లు కావాలని తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్, తెలంగాణ వస్తేనే నీళ్లను రైతులకు చూపించినటువంటి కేసీఆర్, రైతులు నీళ్లు చూసింది కాబట్టి అలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి ఇది కళ్ల ముందు ఉన్నటువంటిది. ఈరోజు రైతులను పోయి అడగండి, 2 ఏళ్ల కాలంలో మీరు ఏం చేసిండ్రో. రైతాంగమే ప్రధాన సాక్ష్యం, మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఇది రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి వైరుధ్యాంశం అసలే కానే కాదు. ఒకనాడు తెలంగాణ కావాలన్నా వద్దా అంటే ప్రజలు గీత గీసి తెలంగాణ కోసం ఎట్లా నిలబడ్డారో, రేపు పాలమూరు రంగారెడ్డికి కృష్ణా నీళ్లు కావాలన్నా వద్దా అనేటువంటి దానికోసమే మళ్ళా సమాయత్తం కావాల్సినటువంటి సందర్భం ఉన్నది. దానికోసమే ఈ పోరాటము. మీరు చెప్పే జూరాల గీరాల సాంకేతిక ఇవన్నీ 3rd క్లాస్ ముచ్చట, దొంగ మాటలు, మోసపు మాటలు, అవి పనికిరాని మాటలు, లెక్కకు రాని మాటలు, ప్రజల్ని నిండా ముంచే మాటలు అవి. నీళ్లను సమృద్ధిగా తీసుకునేటువంటి విధంగా మీరు పని చేయకపోతే చరిత్రనే దానికి ఏం జవాబు చెప్పాలో చెప్తారు. ఒక్క నిమిషం లాస్ట్.
వాస్తవంగా తెలంగాణ జలాల హక్కుల విషయంలో కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉంటారో, ఎంత ముందు చూపుతూ ఉంటారో మొన్న హరీష్ రావు ప్రజెంటేషన్లో మీరు చాలా మంది గమనించుంటారు అశేషంగా. మీకు మర్చిపోక ఉదాహరణ చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందో అది చట్ట వ్యతిరేకము, అంతర్రాష్ట్ర సమస్య, అది కేంద్రం నుంచి జలసంఘం నుంచి నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టు కాదని మనం ఆందోళన చేసినాం, ఆపినాం. అప్పుడు చర్చ జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు ఒక నీటి బాంబు వేసినారు. సరే మీకు ఆడ నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము తోడుపోసుకుంటామని తొండి మాటలు మాట్లాడుతున్నారు కదా, దానికంటే పైనే జూరాలకు కింద శ్రీశైలానికి పైన నడుమ మేము ఒక మళ్ళా రిజర్వాయర్ కడతాం, 35-40 టీఎంసీల నీళ్లను వాడుకుంటాం, మా హక్కు మాకుంటుంది కదా అని చెప్పి జీవో విడుదల చేసినారు. జీవో 24 జూన్ 2021. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఎంత ముందు చూపుంటే ఈ ఆలోచన వస్తుంది. రేపటికి ఏనాటికైనా నీళ్ల విషయంలో తొండి జరిగితే మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలనడం కోసం ఆయన జాగ్రత్త. ఇది సుంకేసులు కడితే యువతల పక్క కెనాల్ కూడా కట్టలేదు, మొత్తం నీళ్లు అవతలికే పోతాయి. అందుకే సుంకేసుల కాడ తుమ్మిళ్ళ కాక సుంకేసుల దగ్గర రాజోలి దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలని కూడా జీవో ఇచ్చిన మా ఇళ్ళ. అదేవిధంగా పులిచింతల కింద ఉంది, ఆ పులిచింతల కాడ కూడా లిఫ్ట్ పెట్టాలని జీవో ఇచ్చినాం. నాగార్జున సాగర్ తేలిపానికి వెళ్ళి కూడా నీళ్లు లిఫ్ట్ చేయాలని జీవో ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవో 24 సార్లు చదువుకోండి. మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచన చేసిందో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది. ఆంధ్ర వాళ్ళ ట్రాప్లో పడి మీ ముఖ్యమంత్రి అంటే నేరుగా వాళ్ళ కింద పనిచేస్తున్నాడు. మీకేమైంది? అసలు సిస్టర్ కాంగ్రెస్ కదా మీరు చెప్పుకునే భాషలో. మీరే పిసిసి ప్రెసిడెంట్ చేస్తారు కదా చాలా ఏళ్ళు. సగానికి సగం మంది డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా మీ పార్టీలో. వాళ్ళు మీరు అసలు సిస్టర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి ఉడిగం చేస్తారు? ఇంకోసారి జూరాలకి వెళ్ళి నీళ్లు తీసుకునేది ఉండే శ్రీశైలంకి వెళ్ళి తప్పు అని ఎవరైనా మాట్లాడితే వాడు పాలమూరు ద్రోహే, పాలమూరుకు వ్యతిరేకే, తెలంగాణకు వ్యతిరేకే. ఇది ప్రజలకి మేము బలంగా తీసుకొని పోతాం. ఈ వాస్తవాలను వివరించేటువంటి పని 100% చేస్తాం. ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. జూరాల మీద పెట్టిన పంపులు, అవి ఏ పంపులైనా సరే, ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో, 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావాల్సినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు ముక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. థ్యాంక్ యూ.